హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇవాళ అయితే మేము తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి సండే అన్నమాట. బ్లాగ్ వచ్చేసి ఇంకా మేము దర్శనం అయితే 300 రూపీస్ టికెట్కి, దర్శనానికి టికెట్స్ అయితే ఒక 2 months బ్యాకే బుక్ చేసుకున్నాము. మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాము. అప్పుడు అంతా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఏమి ఇబ్బందులు లేకుండా ఇంకా మేమైతే వెళ్తున్నాము. సో నేనైతే వెళ్ళే ముందు మాదైతే ఆ రోజు క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ, ఇంకా బాబుకి హాట్ వాటర్లో బాటిల్ టీథర్స్ అన్నీ కూడా హాట్ వాటర్లో వేసేసి వాటర్ అనేవన్నీ పట్టుకొని బాబుకి కొంచెం స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాము హవీకి. ఎందుకంటే అక్కడ ఎంతసేపు అవుతుందో తెలియదు కదా, ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. ఎంతసేపు ఫీడింగ్ కాదు కదా, ఇప్పుడు 9 months కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఏదో ఒకటి పెట్టాలని చెప్పి నేనైతే ఇలా చేస్తాను. వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా హాట్ వాటర్, అంటే బాగా వేడిగా కాదు, ఇంకొక మాదిరిగా. ఇంకా అది అయిపోయినాక ఇక్కడైతే అత్తయ్య బట్టలన్నీ తీసేసి మడతేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికి వస్తుందో తెలియదు. మాది వచ్చేసి దర్శనం ఈవినింగ్ 5కి. సో ఇంకా నేనైతే లగేజ్ అంతా పెట్టేశాను. బాబుకి స్నాక్స్, వాటర్ బాటిల్, ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్, కొంచెం దర్శనానికి మంచి బట్టలు మేమైతే ఏకంగా రెడీ అయ్యి వెళ్తున్నాము. బాబు అంతసేపు అవి క్యారీ చేయలేడని సాఫ్ట్ క్లాత్స్ అయితే వేసాము. ఇంకప్పుడైతే కొంచెం హెవీగా ఉంటుంది కదా, క్యారీ చేయలేడని అదైతే క్యారీ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇంకా పారాసెటమాల్ డ్రాప్స్ కూడా పెట్టుకున్నాను, డైపర్స్ అవన్నీ. ఎందుకంటే ఫీవర్ ఇంకా వస్తూ ఉంది, ఇంకా దర్శనంలో వస్తుందేమో, రిస్క్ ఎందుకని చెప్పి తీసుకెళ్ళాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా దర్శనం ఎన్నింటికి అయితే ఏంటి అనేది అసలు ఏం తెలీదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం అయితే శుభదంలో వెళ్ళాము. అప్పుడు నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. శుభదంలో అయితే మాకు 1 hour కూడా పట్టలేదు దర్శనం. ఇంక ఇప్పుడు ఎంతసేపు పడుతుంది అసలు ఏంటి అనేది అయితే అసలు ఐడియా లేదు. ఇంకా అత్తయ్య వాళ్ళకి సీనియర్ సిటిజన్ దానిలో వెళ్ళడానికి కూడా అవ్వలేదు. సో అందుకనే మేము టికెట్స్ అయితే బుక్ చేసాము. మేము కనుక్కున్న దాని ప్రకారం 65+ ఉండాలంట ఏజ్. సరే ఎందుకులే అని చెప్పి మేము ఇంకా ఈ టికెట్స్ బుక్ చేసి, ఇంకా మా అత్తయ్య మావయ్యకి కూడా మొక్కుంది, బాబు కానీ ఎవరైనా సరే పిల్లలు పుడితే దర్శనానికి వచ్చి గుండు కొట్టించుకుంటామని చెప్పి మొక్కుకున్నారంట. సో అది కూడా అయిపోతుందిలే ఒక పని అని చెప్పి టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, అది ఇస్కాన్ టెంపుల్, ఇది కపిలేశ్వర స్వామి టెంపుల్, ఇది నంది సర్కిల్ అంటారు. ఆల్రెడీ నేను ఇది వీడియో షేర్ చేశాను, ఎవరైనా చూడలేకపోతే చూడండి. ఇంకా మనమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇదే కదా ఎంట్రన్స్, ఇంకా అలిపిరి మెట్లు అదంతా ఇక్కడ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికైతే మనం వచ్చేసాము. మేము స్టార్ట్ అయింది 2కి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. కానీ క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఈవినింగ్లా ఉంది. అదృష్టం ఏంటంటే మార్నింగ్ అంతా ఎండ ఉంది. ఇంకా అమ్మ అయిపోయాంలే అనుకున్నాము. కరెక్ట్గా మధ్యాహ్నం 1 నుంచి చల్లగా అయిపోయింది. ఇంకా అటు సైడ్ అంతా అలిపిరి మెట్లు అదంతా ఉంటుంది. సో అదంతా నేను చూపిస్తున్నాను. ఇక్కడ అంతా చెకింగ్ ఉంటుంది కదా మనకి. సో చెకింగ్ దగ్గర అయితే మేము ఆగాము. ఇంకా చెకింగ్ దగ్గర కూడా కొంచెం కొత్త రూల్స్ అయితే వచ్చాయి. అది కూడా ఏంటనేది నేను మీకు చెప్తాను. ఇంక ఇక్కడైతే మేము చెకింగ్ కోసం ఆగాము. ఒక వాటర్ బాటిల్ కూడా ఎలవలేదు. ఒకళ్ళు అయితే 5 liters వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు, అదైతే అక్కడ పడేయమన్నారు పాపం. ఇంకా వాళ్ళు అయితే అది అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇంకా మాది ఎక్కువ లగేజ్ లేదు కాబట్టి మేమైతే లగేజ్ అంతా చెకింగ్ చేయించుకొని మేమైతే వచ్చాము. ఇక్కడ కొత్తగా ఏంటంటే టోల్ గేట్ పెట్టారు. అదివరకు ఒక 1 month బ్యాక్ కూడా లేదు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. కొండపైకి కారుకి అయితే టోల్ గేట్ 50 రూపీస్. సో మళ్ళీ పైకి ఎంటర్ అవ్వగానే ఇది కూడా అడుగుతారనమాట. నేను అది కూడా షేర్ చేస్తాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అదృష్టం ఏంటంటే ఎండ లేదు, ప్లస్ వర్షం కూడా లేదు. 2 ఉన్నా తట్టుకోలేము. ఎండ ఉన్నా తట్టుకోవచ్చు, కానీ వర్షం ఉందంటే కనుక అస్సలు తట్టుకోలేము. అంత చిరాకుగా ఉంటుంది. ఇక మనం రెడీ అయ్యి వెళ్ళాం కదా, అంత బురదగా అట్లా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి క్లైమేట్ అయితే బాగానే ఉంది. కానీ దర్శనం ఎంతసేపు అయింది ఏంటి అనేది మాత్రం నేను దర్శనం అయిపోయినాక మీకు డీటెయిల్గా అయితే నేను చెప్తాను. ఇంక ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాము. ఆ రోజు ఎందుకనో నాకు అంత రష్గా కూడా అనిపించలేదు, మరి ఈవినింగ్ వల్ల మరేమో. ఇక్కడైతే చాలా కార్స్ అదంతా ఆగున్నాయి. హవి అయితే చక్కగా అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అదివరకు అయితే కార్ ఎక్కగానే నిద్రపోయేవాడు. ఇప్పుడు కొంచెం చూస్తున్నాడు, కాసేపు చూసి అట్లా కాసేపు తర్వాత పడుకుంటాడు. అప్పటి వరకు చూస్తున్నాడు, ఆడుకుంటాడు, విండో దగ్గరికి వెళ్ళి అందరిని పిలుస్తాడు, అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మేమైతే పీస్ఫుల్గా దేవుడి పాటలు పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే బాబుకి హవి బాబుకి నిద్ర వస్తున్నట్టుంది.
ఇంకా దర్శనం అయితే 1 మంత్లో ఇలా ఎంత తొందరగా వెళ్ళాం ఇదే ఫస్ట్ టైం. అసలు నా మ్యారేజ్ అయినాకైతే మేము 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు హవి పుట్టినాక లాస్ట్ మంత్లో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళాము. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి, 1 ఇయర్లోపు వెళ్ళొచ్చు కదా, ఇంకొకసారి బర్త్డేలోపు వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే వ్యూ చూసారా ఎంత బాగుందో, క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో. మీరు కూడా చూస్తారా అని చెప్పి నేను అక్కడక్కడ షూట్ చేశాను. లాస్ట్ టైం అయితే చాలా లాంగ్ వీడియో ఓన్లీ వ్యూస్ పెట్టాను కదా, ఇప్పుడు అలా కాదు. వ్యూ అనేది ఎక్కువసేపు ఏం పెట్టలేదు, కాసేపు అయితే పెట్టాను. క్లైమేట్ అంతా చూస్తారు కదా, గ్రీనరీ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, అంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కదా తిరుపతిలో. అప్పుడు చిన్నప్పుడైతే అసలు అదేంటో అర్థం కాక అదేదో ఒక ఆశ్చర్యంలా తెగ చూస్తూ ఉండేదాన్ని, నాకు భలే నచ్చేది. ఇంక ఇప్పుడైతే పెద్ద అయిపోయాం కదా, ఇంకా మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే. చూడండి ఇక్కడ పట్టుకొని మరీ చూస్తున్నాడు ఏంటో బస్సులో నుంచున్నట్టు. అవి అయితే చూసారా దిక్కులు. అదివరకైతే కారు ఎక్కగానే భలే నిద్రపోయాడు, ఇప్పుడు పెద్దోడైపోతున్నాడు కదా, సో అందుకని అన్నీ చూడాలన్నమాట. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. ఎక్కువ టైం ఏం పట్టలేదు, చెప్పాను కదా టోల్ గేట్ పెట్టారని చెప్పేసి. ఇంక ఇక్కడ స్టార్ట్ అవగానే ఆ టికెట్ అయితే చూస్తున్నారు, మనం అసలు అక్కడ అమౌంట్ పే చేసామా లేదా అని చెప్పేసి. ఇదైతే కొత్తగా వచ్చింది, ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. కానీ రోడ్ కానీ ఎక్కువ ట్రాఫిక్ లేకుండా చాలా బాగా చేశారు. అదివరకైతే మొత్తం వచ్చేవి వెళ్ళేవి అన్నీ ఒక సైడే ఉండే కదా, ఇప్పుడైతే వెళ్ళేది వేరే దారి వచ్చేది వేరే దారి కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి కూడా కంట్రోల్ అయినాయి. అంతే కదా, ఇలా అది మంచిది, చాలా మంచి ఇది చేశారు. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము, పైకి అయితే వచ్చేసాము. అవి అయితే అసలు ఎక్కడ నిద్రపోలేదు, ఆడుతూ ఉన్నాడు. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంక ఇక్కడంతా రూమ్స్ అదంతా ఉంటుంది కదా. లాస్ట్ టైము కార్ పార్కింగ్ చాలా దూరంలో పార్క్ చేసుకున్నామని చెప్పి లాస్ట్ టైం చూసాం కదా, దగ్గరలో పార్క్ చేసుకోవాలని చెప్పి మేమైతే దగ్గరలో పార్క్ చేసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి అయితే నేను ఊరికే షేర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, మేము దర్శనానికి ఇట్లాగే వెళ్ళాము. అది దర్శనం వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను, వస్తుంది చూడండి. ఇంక ఇక్కడైతే అంతా రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అటు సైడ్ నుండి అయితే మేము కళ్యాణకట్టకి వెళ్ళాలి. ఎందుకంటే మా అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా తలనీలాలు ఇస్తారు స్వామివారికి. ఇంక ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకున్నాము. ఇంకా అక్కడ మెట్లు దిగామంటే కనుక మనం దర్శనానికి వెళ్ళే దారనమాట. చాలా దగ్గరగానే తెచ్చి ఆపుకున్నాము. లాస్ట్ టైం అయితే తెలియక చాలా దూరంలో ఆపుకున్నాము. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దగ్గరలో అయితేనే వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు కాబట్టి ఇదైతే బాగుంటుందని చెప్పి లాస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇక్కడైతే మేము పార్క్ చేసుకున్నాము. ఇంకా లగేజ్ అదంతా అయితే తీసుకొని వస్తున్నారు. ఇంక మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా మా అత్తయ్య అయితే ఎక్కడో వెనక నడుస్తూ వస్తున్నారు, చిన్నగా నడుస్తారు. అంటే కొంచెం కాళ్ళు పెయిన్స్ ఉన్నాయి, సర్జరీ అయింది కాలుకి, మోకాళ్ళు అరిగిపోయాయి, సో అందుకని ఫాస్ట్గా నడవలేరు. అదే కాక అసలు మోకాళ్ళు అరగకముందు కూడా ఒకసారి రైల్వే స్టేషన్లో లగేజ్తో వెళ్తూ ఉండగా, అంటే నా మ్యారేజ్ కూడా కాకముందులేండి, గబుక్కునే జారి పడిపోయారు ముందుకి. అప్పుడు ఏళ్ళన్నీ విరిగిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి కొంచెం పెయిన్స్ అంతా ఉంటాయి, ఫాస్ట్గా నడవలేరు, మెట్లు అవి దిగలేరు. సో అందుకని చెప్పి నేను హవీని ఎత్తుకోకుండా వీడియో తీసుకుంటున్నానని చెప్పి అనుకుంటున్నారా? సరే, హవీ ఏం చేస్తాడో చూడండి, నేను చెప్పడం కాదు. ఇంక ఇక్కడైతే వ్యూ ఇలా ఉంది. మేము స్టెప్స్ మీద దిగుతున్నాం కదా, ఇంకా అక్కడైతే టెంపుల్ ఇటువైపు వెళ్ళేదంతా దర్శనానికి అదంతా వ్యూ అనమాట. ఈ వ్యూ కూడా లాస్ట్ టైం అడిగారు కదా, దగ్గరగా మాకు చూపించలేదు, వ్యూ చూపించండి అని చెప్పి. సో అందుకని నేనైతే ఇక్కడ వ్యూ అంతా షేర్ చేశాను. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. మేమైతే పైకి 3 కట్లాగా వెళ్ళిపోయాము. దర్శనం అయితే 5కి, కాకపోతే ముందే వెళ్ళి పని చేసుకుంటే మనకి తర్వాత ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ చూడండి, హవీని తీసుకోవడానికి వెళ్ళాను మా మామయ్య దగ్గర నుంచి. వద్దు ఇంకేం మోస్తారు అని చెప్పి రావట్లేదన్నమాట. సో అందుకే నేను ఇందాక కూడా నేను తీసుకోపోవడానికి కారణం, ఆయన రావట్లేదు, వాళ్ళ తాతతోనే ఉంటాడంట, వాళ్ళ తాతతోనే నడుస్తాడంట. సో రాకపోతే ఇంకా బలవంతం చేసి అయితే లాక్కోము, ఇంకేడుస్తాడు, అందుకని చెప్పి మేమైతే వదిలేసాము. ఇంక ఇక్కడైతే బేబీ క్యారియర్ తీసుకొచ్చాము. ఎందుకంటే లాస్ట్ టైము ఇద్దరమే వచ్చినప్పుడు ఎత్తుకొని నా దగ్గరికి రాకుండా వాళ్ళ నాన్న దగ్గరే ఉంటున్నాడు హవి. సో అందుకని చెప్పి ఈసారి బేబీ క్యారియర్ తీసుకెళ్దాము, దానిలో వేసుకుందాము.
ఎందుకంటే లాస్ట్ టైం బాగా చేతులు పెయిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువైనా కంటిన్యూస్గా మోస్తే బరువుగానే ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా బాబుని మోయకుండా క్యారియర్లో అయితే చక్కగా ఉంటాడులే, ఇంకా దర్శనానికి దానికి కూడా బాగుంటుందని చెప్పి మేమైతే క్యారియర్ తీసుకొచ్చి ఇక్కడ చూసారు కదా ఎంతసేపు సెట్ చేసామో, కనీసం ఒక 10 మినిట్స్ పట్టింది. సరే సెట్ చేసాం కదా, ఆ 10 మినిట్స్ అయినా ఉన్నాడో లేదో చూద్దాము. ఇంక ఇప్పుడైతే మేము కళ్యాణ కట్టలోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గర కొత్తగా ఏదో ఒకటి పెట్టారు, సోపు టూత్ పౌడర్ 35 రూపీస్ అని కళ్యాణ కట్ట కిట్ అని చెప్పి అక్కడ అదైతే తీసుకున్నాము. మేము సోప్ తెచ్చుకోవడం మర్చిపోయాము అసలు. ఇంక ఇక్కడ క్యూలో అయితే వెళ్తున్నాము. ఈ క్యూలో వెళ్ళి మనం స్కాన్ చేసుకుంటే గుండు కొట్టించుకోవాలి అంటే కనుక అక్కడ స్కాన్ చేసుకొని మనము అక్కడ బ్లేడ్లు అవి ఇస్తారు గుండు కొట్టించుకోవడానికి. స్కానింగ్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ వాళ్ళు రూమ్స్ ఇచ్చారు. రూమ్ నెంబర్ 1 and 2లో హాల్ నెంబర్ 1 and 2 ఇచ్చారు మాకు, అదే అత్తయ్య మామయ్య వాళ్ళకి. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ గుండు అది కొట్టించుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి. అప్పటికే 3:30 అయిపోయింది. 5 కల్లా క్యూలో ఉండాలి మేము. సో మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి దగ్గరే. ఇంకా మేమైతే రూమ్స్ అంతా ఏం తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి రూమ్స్ అంటే చాలా దూరం, అక్కడికి వెళ్ళి మళ్ళీ దర్శనానికి వచ్చి, పైగా మేము కింద నుంచే కదా వచ్చింది. మేమైతే ఏకంగా రెడీ అయిపోయి వచ్చాము, నేను మా వారు హవి, ఇంకా అత్తయ్య మావి కూడా రెడీ అయ్యారు. కానీ ఇంక ఇక్కడ తలనీళ్ళు ఇవ్వాలి కదా, సో అది ఇంకా బాబు అయితే దానిలో ఉండలేదు. చూసారు కదా క్యారియర్ పట్టుకొని తిరుగుతున్నాము. కరెక్ట్గా 5 మినిట్స్ కూడా ఉండలేదు. ఆ క్యూ మధ్యలోనే పెద్దగా ఏడ్చేశాడు. ఇంకా బేబీ క్యారియర్ అయితే తీసేయాల్సి వచ్చింది. ఇంకా దానిలో కంఫర్టబుల్గా లేదు. మేమైతే మాకు తెలీదు బేబీ క్యారియర్ బడ్ సీట్ ఉండేలా తీసుకోవాలని చెప్పి తెలియక ఫస్ట్లో అలా తీసేసుకున్నాము. 2000 రూపీస్ వేస్ట్ అని చెప్పాలి. ఇలాంటి చాలా మనకు తెలియక ఇలా చేస్తూ ఉంటాం కదా. నేను ఒకసారి మా అబ్బాయికి ఏమేమి తీసుకున్నాం, ఏమేమి మనీ వేస్ట్ చేసామనేది ఒకసారి మీతోటి షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య ఇద్దరు గుండు కొట్టించుకున్నారు. మా అబ్బాయి కొత్తగా ఉంది, గుండు మీద టపటప కొడుతున్నాడు వాళ్ళ నాయనమ్మకి, కొత్తగా ఉండి. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఇంకా చూడండి హవి అయితే ఫోటో పోజులు ఇలా పడిపోయి ఇస్తూ ఉన్నాడు. ఏం అర్థమవుతుందో ఏంటో హవికి, భలే చక్కగా ఇస్తున్నాడు కదా, అందుకే క్యూట్గా ఉంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అత్తయ్య మామయ్య వచ్చాక డ్రెస్ అయితే చేంజ్ చేద్దామని చెప్పి నేనైతే అప్పుడే చేయలేదు, ఎందుకంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడని చెప్పి. ఇంకా అత్తయ్య మామయ్య వస్తే మేమైతే దర్శనానికి వెళ్ళిపోవాలి. అప్పటికే 4 అయిపోయింది. ఇంకా కొంచెం స్నాక్స్ కూడా తీసుకొచ్చాను కదా, స్నాక్స్ కూడా పెట్టాలి, కాసేపు ఆగి పెడదామని చెప్పి నేనైతే ఆగాను. ఇంకా క్యూలోకి వెళ్ళే ముందు పెడదాము, దర్శనం ఎంతసేపు అవుతుంది ఏంటి అనేది మనకు ఐడియా లేదు కదా, అందుకని చెప్పి ఇక్కడైతే మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూసారు ఏడుస్తున్నాడు, అక్కడ ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళని తీసుకొచ్చి మా అబ్బాయి దగ్గర నుంచోబెట్టారు. ఇంకా దానికి ఎవరైనా ఏడిస్తే సెన్సిటివ్ అయిపోయి హవి ఏడ్చేస్తాడు. ఇంక ఇక్కడైతే డ్రెస్ మార్చేసాము హవికి. ఇక్కడ నేను చెప్పాను కదా మరమరాలు తీసుకొచ్చాను. మరమరాలు అనేది పిల్లలకి చాలా హెల్దీ కదా, మరమరాలు అయితే తెచ్చాను. ఇంకా మరమరాలు పెడుతున్నాను. అప్పటికే 4:30 అలా అయిపోయింది, 4:40 వరకు. ఇంక మళ్ళీ ఇక్కడ నుంచి మేము లగేజ్ కార్లో పెట్టేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి, టైం పడుతుంది కదా, అందుకని ఫాస్ట్గా అయితే పెడుతున్నాను. ఈలోపు అత్తయ్య మావి కూడా రెడీ అయిపోయారు, లగేజ్లు కూడా సపరేట్ చేస్తున్నారు, మనకి ఏమన్నా కావాలా ఏంటి అని చెప్పేసి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఏమైందంటే ఇంకా ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళాలి, 5 కల్లా కదా. మేము క్యూలోకి వెళ్ళేసరికి 5 దాటేసింది కూడా. అసలు టైం ఎలా అయిపోతుంది ఏంటో కూడా అర్థం కాలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంక ఇక్కడైతే హవికి నామాలు అయితే పెట్టించాము. నామాలు అయితే ఈసారి అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే ఆయన కొంచెం పెద్దవాడు కదా, ఇలా పెట్టగానే వెనక్కి ఇలా వెళ్ళిపోతున్నాడు, దానివల్ల అవ్వట్లేదు అనమాట. అసలు ఫేస్ ఉంచక ఒక పక్కన అయితే ఇంత ఇదిగా అయిపోయింది. ఇంక ఈ పెద్ద అయ్యే కొద్దిగా ఈ పిల్లలు అసలు మన కంట్రోల్లో ఉండరు. ఇంకా ఆమె ఏమంటుందంటే తల గట్టిగా పట్టుకోవాలి, లేదంటే వాళ్ళు ఉంచరు, వాళ్ళ కొత్తగా ఉంటాం కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ బొట్లు ఇవి నామాలు పెట్టిస్తే భలే ముద్దుగా ఉంటారు కదా అని పెట్టించడమే. కానీ ఏంటో ఈ మధ్య మా అబ్బాయి బాగా కొంచెం సన్నగా, కలర్ కూడా తగ్గాడు, ఎందుకో ఏంటో తెలియట్లేదు. సోప్ ఏమన్నా పడలేదా అంటే పుట్టినప్పటి నుంచి అదే సోప్ యూజ్ చేస్తూ ఉన్నాము, మరేమో తెలియలేదు. సరే చూడాలి, ఇంకా మార్చి ఏమన్నా చూడండి అని చెప్పి అంటున్నారు అత్తయ్య. ఇంకెక్కడైతే తండ్రి కొడుకులు ఇద్దరు అయితే బొట్టులు పెట్టించుకున్నారు, వాళ్ళ తాత ముగ్గురు. ఇక్కడైతే వాళ్ళ తాత మనోడు ఇద్దరు వీడియో తీయండి, మమ్మల్ని ఫోటోలు తీయండి అని అడుగుతూ ఉన్నారు. ఎంతసేపు మా హవి ఏం చేస్తాడంటే వాళ్ళ తాత జేబులో ఎప్పుడు పెన్ను ఉంటుంది, ఆ పెన్ను లాగేసుకొని పెన్నుతో ఆడుకోవడమే సరిపోతూ ఉంటుంది. క్యూ లైన్ మొత్తం కూడా అదే పని చేస్తూ ఉన్నాడు, లేకపోతే నా బాగా ఏడ్చేవాడు.
ఇంక ఇక్కడైతే మేము కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా చాలా టైం అయిపోతుంది. ఇంక ఇక్కడైతే మేము వచ్చేసాము. వచ్చి ఇక్కడ ఇందాక స్టెప్స్ చూపించాను కదా, స్టెప్స్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఈ లగేజ్ తీసుకెళ్ళి పైన కార్లో పెట్టేస్తారు. మేము మధ్యలో కొంచెం బజ్జీలు అవి తీసుకొని తిన్నాము, అంటే దర్శనం ఎంతసేపు అయిద్దో తెలియదు కదా అని చెప్పి. ఇంక ఇక్కడైతే ఇటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ అనమాట మనం క్యూలోకి వెళ్ళేది. ఈ స్టెప్స్ పైకి వెళ్తే కార్ పార్క్ చేసి ఉంది, అక్కడ పెట్టేశాము. సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము 5 కల్లా దర్శనంలోకి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 9:30 అయింది. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయింది. సో దర్శనం ఏమైపోయిందంటే, మా అత్తయ్యకి దర్శనంలో చాలా దూరం నడిపించారు. చెప్పాను కదా కాళ్ళు పెయిన్స్ అని చెప్పి. ఇంకా అక్కడ ఏమైందంటే బాగా పెయిన్స్ వచ్చేసినాయి, కళ్ళు తిరిగేలాగా అయిపోయింది. కొంచెం తలనొప్పి కూడా ఉంది, అది కొంచెం బాగాలేదు హెల్త్. బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో, కొంచెం హెడేక్ ఉంది. ఇంకా సీరియస్ అయ్యి ఉండేది, మీరు ఇప్పుడు కూడా హాస్పిటల్కి రాకపోతే అంటే బాగాలేదంటేనే మా దగ్గరికి వచ్చారు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని చెప్పి. ఇంకా అట్లా క్యూలో చాలాసేపు 1 అవర్ నడిచినాక మా అత్తకైతే బాగా కళ్ళు తిరిగిపోయినాయి. కళ్ళు తిరిగిపోతే అక్కడ వేరే వాళ్ళని అడిగితే అక్కడ ఒక సేవ ఆవిడ వచ్చి, మీరు ఎందుకు ఈ లైన్లో ఉన్నారు, పెద్దోళ్ళు కదా, అక్కడ పోలీసులు ఉంటారు, వెళ్ళి అడగండి, వాళ్ళు వేరే దారిలోంచి మిమ్మల్ని దగ్గరికి పంపిస్తారని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ వాళ్ళు వెళ్ళగానే మమ్మల్ని అయితే ఒక చోట కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుంచి వెయిటింగ్ రూమ్లోకి వేశారు. అక్కడ 1 అవర్ పైనే కూర్చున్నాము. 1 అవర్ పైనే కూర్చున్న తర్వాత మమ్మల్ని అయితే పంపించారు. కానీ అంత బాగా ఏం అవ్వలేదు. కొంచెం పెద్దవాళ్ళు లేదంటే పిల్లలతో ఉన్న వాళ్ళు అయితే మాత్రం 300 రూపీస్ టికెట్ అనేది చాలా టైం పడుతుంది. 5 అవర్స్ పైనే పట్టింది మాకు. ఇంకా మేము వెళ్ళిన రోజైతే గరుడ పున్నమి గరుడ సేవ అని చెప్పి జరుగుతుంది. చాలా స్పెషల్ డే అనమాట. మాకు అది తెలియదు ముందే. మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మేమైతే బుక్ చేసుకున్నాము. చాలా ఇబ్బంది పడ్డాము. అప్పటికి బాబు మధ్యలో ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా పాపం ఫుడ్ కూడా లేదు. ఇంకా మధ్యలో కొంచెం ఫీడింగ్ ఇస్తూ అలా ఎలాగోలా హ్యాండిల్ చేసాము. ఇంకా ఆడుకుంటూ అందరూ చక్కగా కబుర్లు ఆడుతూ ఉన్నారు అవితోటి. ఇంకా ఇక్కడైతే మేము 10:30 పైన అయిపోయింది. మేము కిందకి దిగేసరికి 11 దాటేసింది. ఇంక ఆ టైంలో కూడా 11:45 ఆ టైంలో కూడా నడకదారిలో నడిచే వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ధైర్యంగా నడుస్తున్నారో కానీ మాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పుడు చీతాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అన్నారు కదా, వీళ్ళు ఎలా అంత ధైర్యంగా వెళ్తున్నారు అసలు, వీళ్ళు భయం లేకుండా అని చెప్పి మేమైతే అనుకున్నాము. ఏమో ఇంకా పైగా మాకు దర్శనం అయ్యేసరికి 10:30 అయితే, అదే మేము దిగేసరికి 11:30కి ఇంకా కిందకి వెళ్ళేది స్టాప్ చేస్తారు 11:30 to 2. ఒకవేళ అది మిస్ అయిందంటే కనుక మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి వెళ్ళాలి. మేము ఫుడ్ కూడా తినలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పైన తిందామంటే అంత మైదా అలా ఉంటుంది. బాబు కూడా ఏం తినలేదు కదా అని చెప్పి మేమైతే కిందకి వెళ్ళి తిందాంలే, చూద్దాము, లేదంటే ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేయడం ఏదో ఒకటి, ముందు వెళ్ళిపోదామని చెప్పి మేమైతే లడ్డూలు అవి తీసుకొని ఒకళ్ళకు ఒక లడ్డు, అది కాక మేము ఎక్స్ట్రా 5 లడ్డూలకి మనీ అయితే పే చేసి లడ్డూస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఊర్లో అంతా పంచుకుంటారు కదా మా ఆడబిడ్డలకని, తెలిసిన వాళ్ళకి అని చెప్పి అందరికీ. సో అందుకని చెప్పి అయితే తీసుకున్నాము. వ్యూ చూసారా కొండపై నుంచి కిందకి ఎలా ఉందో. ఇక్కడికైతే మనము కిందకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఉడిపి లాస్ట్ టైం చూపించాను కదా, అక్కడికి వెళ్తే కరెక్ట్గా మేము వెళ్ళాము. ఇంకా అయిపోయింది క్లోజ్ అని పంపించేశారు. సరే అని చెప్పి అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకెక్కడ ఏం లేదు, ఇది ఒకటి BS4 అని చెప్పి ఉంది ఫేమస్. ఇక్కడైతే మేము ఆగాము. ఇది కూడా మేము వెళ్ళినాక షటర్ అయితే క్లోజ్ చేసేసారు. మీరు చూస్తే కనుక జనాలు వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంచెం రైస్ అది ఉంది, ఇడ్లీ అది తీసుకొని హవీకి అయితే పెట్టాము. ఇక్కడ రైస్ ఇక్కడ ఇది పగల్లా ఉంది, చూసారా ఎన్ని లైట్లు ఉన్నాయో. ఇంకా మా అబ్బాయి అయితే ఈ టేబుల్ మీద ఎక్కి చక్కగా ఆడుకుంటున్నాడు కొంచెం ఫ్రీగా. ఒక మధ్యాహ్నం నుంచి అలాగా చేతుల్లోనే ఉండిపోయాడు కదా పాపం. ఇంకా అందుకని నేను ఆ టేబుల్స్ అంతా క్లీన్గా ఉన్నాయని చెప్పి నేనైతే హవీని దాని మీద అయితే పెట్టాను. ఇక్కడ చూసారు కదా రైస్ అదంతా వచ్చింది, గోబీ రైస్, అది క్యారెట్స్ చూసారా ఎంత వెరైటీగా కట్ చేశారో. అవి మీతోటి షేర్ చేశాను, చాలా వెరైటీగా ఉన్నాయని చెప్పి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైనా 300 మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 5 o'clockకి టికెట్ బుక్ చేసుకోవడం, మార్నింగ్ బుక్ చేసుకొని ఉండాల్సిందే, అంత మిడ్ నైట్ కాకుండా ఉండేది బాబుతోటి. నేను లాస్ట్ టైం అయితే సెర్లాక్ అని అన్ని క్యూ లైన్లోకి తీసుకెళ్ళాను. ఈసారి ఏముందిలే తొందరగా అయిపోయిందిలే అని చెప్పి
నేనేం తీసుకోకుండా ఊపుకుంటూ వెళ్ళాను. బాబు అయితే పాపం అల్లాడిపోయాడు. ఇక్కడైతే వాళ్ళ నాయనమ్మ గుండు ఆ అబ్బాయికి హవీకి చాలా వెరైటీగా ఉంది. ఈ గుండు మీద పట్టుకొని తెగ ఆడుకుంటా ఉన్నాడు, ఇలా రుద్దుకుంటా నవ్వుకుంటా ఉన్నాడు. ఇంకా అట్లా అయితే మా తిరుపతి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 1:00 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగే మాకైతే జర్నీ ఉంది. అదేంటి ఎక్కడికి అనేది మాత్రం నేను నెక్స్ట్ టైం అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్గా షేర్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో యూస్ఫుల్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి నేను అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా అంతేనండి. ఇక్కడైతే మేము భోజనం అది చేసుకొని ఇంటికైతే వెళ్ళి పడుకునేసరికి 1 అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.